ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ వచ్చేసి 50కి పైగానే వృద్ధులు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. అక్క ముస్కురాట్ బహుత్ సుందరే. కొడుకులుండి మరి ఎందుకు ఇక్కడికి రావడం, ఎందుకు పట్టుకొచ్చారు తెలియదమ్మా. ఈ తల్లికి ఒకటే ఉంది, బిడ్డలు 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 అని. చూపి అమ్మ, నీకు దండం పెట్టు. నువ్వు మంచి ఏడవకుండా మంచి చెప్పాలి, ధైర్యం. బిడ్డ తోలుకొచ్చి తోలిపోయింది. अब यहाँ के किसी ने आपको देखने के लिए कोई नहीं आते हैं यहाँ पर? आपका फैमिली में? नहीं आते पूछते नहीं. వాళ్ళంతటా వాళ్ళు కూడా ఫుడ్ కూడా తీసుకోలేరు. అటువంటి వాళ్ళకు కూడా వీళ్ళు దగ్గరుండి వాళ్ళకి భోజనం అనేది తినిపించడం అండ్ వీళ్ళని చూసుకోవడానికి 24/7 నర్సులు కూడా అవైలబుల్ గా ఉంచారు. సోల్ హార్ట్ అన్నమాట వీళ్ళది. వీళ్ళకి అసలు బయట జనాలు ఎట్లున్నారు, ఏంటి, ఎలా చేస్తున్నారు ఏమీ తెలియదు. హాయ్, హలో 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 హలో. అసలు ఒక్కసారి అంటే ఇన్నేళ్ళు ఒక్కసారిగా కూడా మీ కొడుకు వచ్చి చూడడం కానీ, ఇప్పుడు మీరు మీ తండ్రిని చూసుకోవట్లేదు, రేపు మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసుకుంటారని గ్యారంటీ ఉందా? ఏజ్డ్ కూడా కాబట్టి ఈ టైంలో ఆవిడకి ఆపరేషన్స్ అవన్నీ కూడా అవ్వదని చెప్పారట. రెస్ట్ తీసుకోమ్మా నర్సమ్మ. ఇలాంటి కండిషన్స్ లో ఉన్న వాళ్ళని పెద్దవాళ్ళైనా కానీ మా అమ్మ నాన్న అన్న భావనతో మంచి చెడ్డ చూసుకోవటం. ఇంకా మంచి విషయం ఏంటంటే క్లినిక్ కూడా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ పక్కనే పెట్టారు.